బాహుబలి సినిమాని చూసిన కంటితో ప్రభాస్కి సంబంధించిన ఆ తర్వాత సినిమాలో పెద్దగా ఎక్కట్లేదు. ఆ స్థాయి హిట్ ఏమైనా కనబడుతున్నాయా? లేదు. ఎందుకని? ఆ కంటితో చూస్తాం మనం. నడుస్తాయి, ఫెయిల్ అవ్వవు, కానీ ఆ స్థాయి సక్సెస్ని ఊహించగలుగుతామా అంటే కష్టం. మళ్ళీ ఎప్పుడో ఇంకొకటి. ఎందుకని? ఆ కంటితో చూడటం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైన విషయం. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కుంభకోణాలు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జగన్ హయాంలో తినేశారు అన్నట్లు ఆ రోజున ఉపయోగపడింది. ఎందుకని? చంద్రబాబు టైంలో ఇసుక ఫ్రీ అని చెప్పారు, ప్రభుత్వానికి ఏమీ ఆదాయం రాలేదు. కానీ నాయకులు తినేశారు, ప్రజలకి రేట్లు తిన్నారు. కాకపోతే జగన్ వచ్చాక ప్రభుత్వానికి ఎంత ఆదాయం అని చెప్పి దాని కిందన ఇసుక తీసుకున్నప్పుడు రేట్లు భారీగా పెరగడంతో ఉచితం అని చెప్పి డబ్బు వసూలు చేసిన విషయం మర్చిపోయారు. ఇది గుర్తుకొచ్చింది. అదిగో దోచుకున్నారు అన్నది నమ్మారు. ఇప్పుడు వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. ఇదిగో ఇసుకకి వాళ్ళే చెప్పారని చెప్పి అంటారు, లేకపోతే అవును వాళ్ళే చెప్తారు. ప్రభుత్వం తీసుకునే పాలసీని ఇప్పుడు ఇవాళ ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక అంటే ఇప్పుడు తింటలేదా? డబ్బులు తీసుకోవట్లేదా? మరి ఇది ఎవరు తింటున్నట్టు? ఇప్పుడు వీళ్ళందరినీ రేపు పొద్దున మళ్ళీ జైల్లో పెట్టాలా? ఈ అధికారుల దగ్గర నుంచి ఇప్పుడు ఇసుక అమ్మేవాడి దగ్గర నుంచి కొనుక్కునేవాడి దాకా అందరినీ రేపు వచ్చిన ప్రభుత్వం జైల్లో పెడుతుందా? అంటే ఒక డ్రమటైజేషన్ అన్నటువంటిది ఇందులో. ఇసుక ఆ టైంలో ఇది ఉంది. ఇవాళ జనం చూసేది ఏంటంటే ఇసుక లాంటి వాటి. ఇసుక తినరు అని అవ్వడం అనుకోడు. తక్కువ తింటాం, ఎక్కువ తింటాం. చంద్రబాబు ఫ్రీ అని చెప్పి డబ్బులు వసూలు చేశాడు, అదే ఎక్కువ అనిపించిన వాళ్ళు జగన్ ఎన్నుకున్నారు. జగన్ తక్కువ రేట్ అని చెప్పేసి ఎక్కువ రేట్ వసూలు చేశాడు, అందుకని జగన్ని గద్దెదించారు. ఇప్పుడు ఏమంటున్నారు? మళ్ళీ ఫ్రీ అని చెప్పి జగన్ టైంలో కంటే ఎక్కువ రేటు కోరుతున్నారు. జగన్ టైం కంటే ఎక్కువ రేటుకైనా కాదా ఇసుక? అలాగే డిమాండ్ సప్లై కూడా ఇబ్బంది ఎక్కువ అవుతున్నది కదా, డిమాండ్కి తగ్గట్టు సప్లై లేకపోవడం అన్నట్టు. ఇప్పుడు ఏం చెప్తాం మళ్ళీ మనం? మళ్ళీ ఇప్పుడు ఇది కుంభకోణం అని చెప్పి వచ్చే ప్రభుత్వాలు. ఇసుక లాంటి వాటిలో కుంభకోణం జరగదనేటటువంటి అమాయకత్వం జనంలో లేదు. కాకపోతే ఆ కుంభకోణాలకు సంబంధించి విసిగెత్తినటువంటి సందులో ఇసుకని బేస్ చేసుకుని ఓట్లు ఎవడేయడు. కానీ పత్రికలు కొన్ని రోజుల పాటు వార్తలు రాసుకోవడానికి ఒక టాపిక్ దొరుకుతుంది అంతే.